లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రెజెంట్ దీని గురించి మాట్లాడదాం. జనరలీ చాలా మంది సైక్లింగ్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు చేస్తారు కదా. ఇస్ ఇట్ గుడ్? అంటే వాళ్ళ హార్ట్ రేట్ని పెంచుకోవడానికి జనరలీ దిల్ బి ప్రిఫరింగ్ ఇట్. ఇస్ ఇట్ గుడ్ ఐడియా? ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా డెఫినెట్లీ. ఎందుకనంటే మనము ఈరోజు మన ఏదైతే మజిల్ ట్రైన్ చేసే ముందు, మన వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మన బాడీ నీడ్స్ సమ్ వార్మప్. కరెక్ట్. సో దీన్ని మనం వార్మప్ ఎక్సర్సైజ్ లాగా యూ కెన్ స్టార్ట్. ఎందుకనంటే టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివేటెడ్. అంటే ఇప్పుడు మనం సైకిల్ చేస్తున్నాము, మన కాఫ్ మజిల్ దగ్గర నుంచి మన ఎంటైర్ బాడీ ఈజ్ వర్కింగ్ అవుట్, రైట్? దీన్ని మనము నుంచుని చేయొచ్చు అండ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ యూ కెన్ డూ. సో దీనివల్ల మనకి మన బాడీ మజిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది సైకిల్స్ లేకపోతే ఇట్లా వాకింగ్ చేసే మెషినరీ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెట్టేసుకొని వాటి మీదనే ఎక్కువ రిలై అవుతూ ఉంటారు. అది కరెక్టేనా? అట్లా రిలై అవ్వచ్చా? వీ కెన్ ఈవెన్ రిలే ఆన్ దాట్. ఎందుకనంటే మనకి కావాల్సినది ఏంటి అని అంటే జనరల్ ఫిట్నెస్. సో జనరల్ ఫిట్నెస్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక మెషిన్ మన ఇంట్లో ఉండాలి. అది థ్రెడ్మిల్లో కానీ, లేకపోతే క్రాస్ ట్రైనర్, లేకపోతే ఒక స్పిన్ బైక్ అయినా కూడా మన ఇంట్లో పెట్టుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే సమ్టైమ్స్ మనము ఈరోజు ఎక్సర్సైజ్ మిస్ చేస్తాం, జిమ్కి రాలేకపోవచ్చు. సో దానివల్ల మనము ఒక మెంటల్ స్ట్రెస్ కూడా అవుతుంది. ఈరోజు నేను జిమ్కి వెళ్ళలేకపోయాను అండ్ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సబ్సైడ్ చేయడానికి. సో ఇలాంటిది ఏదైనా మన ఇంట్లో ఉంటే ఇట్ విల్ బికమ్ ఈజీ. మీరు ఎక్సర్సైజ్ని కూడా మిస్ చేయరు, మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ కూడా బోత్ టుగెదర్ ఉంటుంది. సో మీరు ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, కాంపిటీషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే కాంపిటీషన్స్ అటెండ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది? డూ యూ హ్యావ్ ఎనీ వెయిట్ కేటగిరీస్? ఈ వెయిట్తోనే వెళ్ళాలి? డివిజన్స్ ఉంటాయి మాకు. ఎలా అంటే ఇప్పుడు అండ్ ఈవెన్ ఏజ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఓకే, సో నా డివిజన్ వచ్చేసి ఫిగర్లో నేను ఎక్కువ కంపీట్ చేస్తూ ఉంటాను. సో ఫర్ ఫీమేల్స్ బికినీ కేటగిరీ ఉంటుంది, బికినీ డివిజన్, అండ్ ఈవెన్ ఫిజిక్ అని ఉంటుంది, అండ్ ఈవెన్ ఫిగర్ ఉంటుంది, అండ్ లాస్ట్ ఈజ్ బాడీ బిల్డింగ్. సో వీ హ్యావ్ మనకి 4 డివిజన్స్ ఉంటాయి అన్నమాట కాంపిటీషన్లో ఫీమేల్కి సంబంధించి. ఓకే, సో ఇట్లాంటి టైంలో ఎప్పుడైనా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, వెయిట్ డౌన్ అవ్వడం ఇట్లాంటివి కూడా ఉంటాయా మీకు కాంపిటీషన్? డెఫినెట్లీ, కరెక్ట్. అంటే ఇప్పుడు మనకి సరైన కోచింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు కాంపిటీషన్స్కి అన్నప్పుడు మనం సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్. ఎందుకనంటే మనకి సెల్ఫ్గా వీ కాంట్ ప్రిపేర్. అంటే మనం ఎక్కడ స్టాండ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు యూ నీడ్ దట్ కోచింగ్. అంటే మీకు సరైన కోచ్ కావాలి వెన్ యూ డూ ఎనీ కాంపిటీషన్స్, రైట్? సో అప్పుడు మీకు కోచే చెప్పగలుగుతాడు. అంటే మీ కరెంట్ ఫిజిక్ చూసి మీరు ఏ కేటగిరీలో అయితే సూటబుల్ అవుతారు, ఏ కేటగిరీలో మీరు ఎంత ఏజ్ కేటగిరీలో మీరు కాంపిటీషన్ విన్ అవ్వచ్చు అనేది సరైన గైడెన్స్. దానికి కావాల్సిన 6 months ఆఫ్ ప్రిపరేషన్. ప్రతి మంత్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ డైట్ ఫాలో అవ్వాలి, 2 weeksలో మీకు గెయిన్ అవుతున్నారా, మీ మూడ్ స్వింగ్స్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా మీకు కోచే చెప్పగలుగుతాడు. అండ్ యూ విల్ ఆల్సో లెర్న్ ఎ లాట్. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ కోచింగ్ you will learn a lot and you will also gain that confidence. Correct. అయితే I have a doubt, a major doubt which everyone will have, I guess. Generally మనం ఇది చేస్తున్నప్పుడు డైట్ అనేది ఫాలో అవ్వాలి. డైట్ ఫాలో అవుతున్నప్పుడు షుగర్స్ని కట్ ఆఫ్ చేసేయమండి. డెఫినెట్లీ. ఇఫ్ యూ టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ లివ్ వితౌట్ షుగర్స్ ఆర్ స్వీట్స్. సో ఎట్లాగా దాన్ని ఎట్లా కాంప్లిమెంట్ చేయాలంటారు? మనకి మన బాడీకి యాక్చువల్లీ ఈ మధ్య చాలామంది ఫేస్ అవుతున్నారు సొసైటీలో. చాలామంది డయాబెటీస్ వస్తుంది. సో డయాబెటీస్ రావడానికి కారణం షుగర్ తింటేనే డయాబెటీస్ వస్తుందని కాదు. సో యూ షుడ్ కట్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్. షుగర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్లో పాయిజన్. సో మనము ఎప్పుడైనా సరైన డైట్ అందుకనే ఇంపార్టెంట్. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ మనం ప్రోటీన్ తీసుకుంటున్నాము, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఏజ్ని పెరిగే కొద్దీ మన కార్బోహైడ్రేట్స్ కౌంట్ క్యాలిక్యులేషన్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. సో ఇవాళ రేపు మనకి మార్కెట్లో ఈజీగా చెప్పాలి అని అనుకుంటే మీకు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మన తినే పోర్షన్ ఎన్ని క్యాలరీస్ తినచ్చు అనేది మన మార్కెట్లో ఈ మధ్య అవైలబుల్గా ఉంది, దిస్ ఫుడ్ వేయింగ్ స్కేల్ అనేసి. సో దాని మీద మనము ఫుడ్ని వే చేసుకొని తినచ్చు. అంటే ఎంత గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము. బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్. కిచెన్ వేయింగ్ స్కేల్ పెట్టుకుంటే బెస్ట్ అంటారు. ఎస్. సో షుగర్స్ని అవాయిడ్ చేయడం బెటరా? అంటే చాలా చాలా స్వీట్ 2 స్వీట్స్ ఎట్లా?
ఇది నా పర్సనల్ టైం. అట్లీస్ట్ మీరు ఒక ఫేస్లో ఉన్నారు, ఒక 15 డేస్లో ఒక్కసారి తినచ్చు. జస్ట్ మీరు మీ క్రేవింగ్స్ ఓకే మీ సాటిస్ఫాక్షన్ కోసము 15 డేస్కి ఒక్కసారి తినాలి. మీరు ఎలా తీసుకుంటారు షుగర్ ఇంటేక్, స్వీట్స్ సో ఎస్పెషల్లీ ఐస్ ఫర్ మీ యాక్చువల్లీ నేను కూడా నాకు స్వీట్ క్రేవింగ్స్ అవుతాయి. అండ్ ఐ ఆల్సో లవ్ ఈటింగ్ దిస్ ఐస్ క్రీమ్స్, ఈటింగ్ దిస్ మన ఫ్యాట్స్ అండ్ ఆల్. ఐ ఆల్సో లవ్ టు ఈట్. అండ్ నాకు ఎక్కువ డెజర్ట్స్ అంటే చాలా ఇష్టము. బట్ అట్ టైమ్స్ నాకు నేను కన్విన్స్ చేసుకుంటాను బికాస్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ అవుట్. ఇవి తిని నాకు ఏ విధంగా యూజ్ లేవు. ఓకే, ఇట్స్ జస్ట్ మైండ్ సాటిస్ఫాక్షన్ తప్ప బాడీ అడగట్లేదు. నాకు స్వీట్స్ తినాలని ఉంది, నాకు షుగర్స్ ఐస్ క్రీమ్స్ తినాలని ఉంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ హౌ యూ గోయింగ్ టు కన్విన్స్ యువర్ మైండ్ అండ్ బాడీ టుగెదర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రన్నింగ్ టుగెదర్. ట్యూనింగ్ అప్ యువర్ మైండ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నా, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు మెయింటైన్ మై మజిల్ బ్యాలెన్స్, మెయింటైన్ మై వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఐ బీ డిసిప్లిన్, నేను ఒక డిసిప్లిన్లో ఉంటే నా స్టూడెంట్స్ కూడా నా క్లయింట్స్ కూడా డిసిప్లిన్గా ఉంటారు. సో నేనే ఇప్పుడు ఒకవేళ మెయింటైన్ చేసుకోకుండా ఉన్నాను అని అంటే ఇప్పుడు నాకు ఆపర్చునిటీస్ కూడా మిస్ అయిపోతాను. సో రీసెంట్గా మూవీస్ కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు. ఓకే, సో వావ్. ఆల్రెడీ సేమ్ మూవీస్ లో మేము చూడబోతున్నాం మిమ్మల్ని. రీసెంట్గా ఒక మూవీ షూటింగ్ అయిపోయింది. సో దాంట్లో నా రోల్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ అనమాట. వావ్, సో నైస్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఫర్ మీ బికాస్ ఫస్ట్ టైం మూవీ ఆపర్చునిటీ అండ్ గెటింగ్ సచ్ ఎ గుడ్ రోల్ చాలా నచ్చింది నాకు. బిగ్ బాస్ లో కూడా మీరు వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? ఎట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ పరంగా మీరు మూవీస్ చూస్తూ ఉంటారా, లేకపోతే ఎప్పుడు జిమ్ లోనే ఉంటారా? నేను ఎంటర్టైన్మెంట్, ఐ లవ్ టు బీ ఎంటర్టైన్డ్. నాకు ఎంటర్టైన్డ్ అవ్వడం ఇష్టం, ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా ఇష్టం. నాట్ జస్ట్ అందరూ కీర్తి అంటే ఎప్పుడు జిమ్లోనే ఉంటుంది అని అనుకుంటారు. నాట్ ఓన్లీ జిమ్, నాకు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఇష్టం. ఐ లైక్ వాచింగ్ మూవీస్. నన్ను నేను రిలాక్స్ చేసుకోవాలి అనుకున్న టైంలో ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది కామెడీ మూవీస్ చూడడము, థ్రిల్లర్ మూవీస్ చూడడము, అవన్నీ నాకు ఇంట్రెస్ట్. సో ఇలానే నాకు ఒక బిగ్ బాస్ 7 తెలుగు బిగ్ బాస్ షోలో ఆపర్చునిటీ వచ్చిందన్నమాట, ఒక గెస్ట్ ఫోజింగ్ ఒక టాస్క్లో. సో చాలా మంచిగా అనిపించింది నాకు. జిమ్ అనేది అందరికీ అంటే ఒక హాబీ లాంటిది. మీకు ఇదే జాబ్, ఇదే హాబీ ఇట్లా కనిపిస్తుంది. జిమ్ కాకుండా ఇంకేమైనా హాబీ ఉందా? జిమ్మే కాకుండా నాకు హాబీస్ అనేవి చాలా ఉన్నాయి. బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు నా టైం షెడ్యూల్ని నేను డివైడ్ చేసుకుంటాను. బికాజ్ సో దట్ రేపొద్దున నాకు రీగ్రెట్స్ కూడా ఉండకూడదు. ఓకే, లైఫ్లో ఇది మిస్ అయ్యాను, ఈ టైంకి నేను ఇది అటెండ్ కాలేకపోయాను అని. సో వన్ డే బిఫోర్ లేకపోతే ఒక 1 వీక్ బిఫోర్ నేను నా షెడ్యూల్స్ అనేవి ప్యాక్డ్ ఉంటాయి అన్నమాట. సో ఏం చేసుకోవాలి ఏంటి అనేది నేను రాసి పెట్టుకుంటాను. సో నా హాబీస్ జనరలీ వచ్చేసి వాచింగ్ మూవీస్. ఐ లవ్ టు వాచ్ మూవీస్ అండ్ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టము. దట్ గివ్స్ మీ మోర్ పీస్ఫుల్ అండ్ ఐ కెన్ లెర్న్ ఎ లాట్. అంటే ట్రావెలింగ్ చేసే కొద్దీ మీరు నేర్చుకుంటారు చాలా, అదొకటి. అండ్ నాకు పెట్స్ అంటే చాలా చాలా ఇష్టము. యానిమల్ లవర్ని నేను. సో ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యానిమల్స్, ఎందుకంటే వాటికి చేస్తే నాకు ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.